తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6వ అంతస్తులో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో కరువు పరిస్థితులు, కాళేశ్వరం, మూసీ పునరుజ్జీవనం, సాగునీటి ప్రాజెక్టులు, అలాగే కీలక బిల్లులపై చర్చించనుంది. కొన్ని ప్రాజెక్టుల రీఎస్టిమేషన్స్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంపై మంత్రివర్గ సమావేశంలో సమీక్షించనున్నారు. కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పొరుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ వ్యవహారంపై తాజా పరిణామాలను కేబినెట్ సమీక్షించనుంది. వీటితో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, తొమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సరికొత్త మున్సిపల్ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఈ నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాపై కేబినెట్ లో చర్చించి దీనికి మంత్రివర్గ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈ కీలక మార్పులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కేబినెట్ సమావేశ నేపథ్యంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించడం ఈ సమావేశ ప్రాధాన్యతను మరింత పెంచుతోంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంపై మంత్రివర్గ సమావేశంలో సమీక్షించనున్నారు. కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇటీవల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పొరుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ వ్యవహారంపై కూడా తాజా పరిణామాలను కేబినెట్ సమీక్షించనుంది. వీటితో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కూడా చర్చించనున్నారు. ఇక రాష్ట్రంలో సరికొత్త మున్సిపల్ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఈ నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాపై కేబినెట్ లో చర్చించి దీనికి మంత్రివర్గ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈ కీలక మార్పులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక కేబినెట్ సమావేశం నేపథ్యంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించారు.